వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ ఈవీఎస్ బిట్స్ చూడబోతున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గొర్రెల కాపరికి గొర్రెలను కాయడంలో కుక్క సహాయపడుతుంది. గొర్రెల పెంటను పొలంలో ఎరువుగా ఉపయోగిస్తారు. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను వానపాము తింటుంది. వానపాము విసర్జించే పదార్థము భూమికి బలాన్ని ఇస్తుంది. వానపాము వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా మనము ఇదివరకే చదువుకున్నాము, వానపాము రైతు మిత్రుడు అని మనందరికీ తెలుసు. సాలెపురుగు ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. వాస్తవానికి నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. మిగిలిన పాములకు విషం ఉండదు. ట్రికోగ్రామాను జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ట్రికోగ్రామా జీవితకాలం వారం రోజులు. ఇది పంటను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఈ గుండీలను ఎగుమతి కూడా చేస్తున్నారు. నిజానికి పాము పాలు తాగదు. పాలు పాము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బాధిస్తుంటాయి. దంతాల కోసం ఏనుగుల్ని, చర్మం కోసం పులిని, జింక, పాము మొదలగు జంతువులను చంపుతున్నారు. వన్యప్రాణి రక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఎగ్జామ్లో వన్యప్రాణి సంరక్షణ చట్టము ఇయర్ కానీ, షెడ్యూల్ నెంబర్ కానీ అడిగే అవకాశం ఉంటుంది. విధించే శిక్షల గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని బాగా నేర్చుకోవాలి. ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగవుతుంది. భూమిపైన మనిషి అనేవాడు లేని కాలంలో ఏడాదికి ఒక జాతి కనుమరుగయ్యేది. కానీ ప్రస్తుతం 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతుంది. పులులతో పాటు బట్టమేక పక్షులు, కలువికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ క్రింది వాటిలో కనుమరుగు అవుతున్న జాతికి సంబంధించినవి కానివి అని అడిగి ఆప్షన్స్ బట్టమేక పక్షులు, ఏనుగు, కలువికోడి, పుంగనూరు ఆవులు అని ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏనుగు అవుతుంది. కాబట్టి ఎగ్జామ్లో ఇలా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వీటిని గుర్తుంచుకోవాలి. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. రాబందు 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు రాబందు ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీనికి కారణం కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో రాబందు కనిపించకపోవడమే. పూర్వం రైతులు తాము వేసిన పంట నుండి కొన్ని మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరిచేవారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపుగా 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3,500 రకాల వంకాయ రకాలు ఉండేవి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ
మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటారు. ఒకే చోట మరియు ఒకే కాలంలో, ఉదాహరణకు మొక్కజొన్నకు అంతర పంటగా అల్లంను పండిస్తారు. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. ఇది ద్రవరూపంలో ఉన్న ఎరువు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతంను తయారు చేస్తారు. పంచగవ్య మరియు జీవామృతంలో కామన్గా ఉండేవి ఆవు మూత్రం, పేడ, బెల్లం, నీరు. కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కొరకు బ్రాయిలర్లను పెంచుతారు. తొగళ్ళు అంటే కందులు, తైదలు అంటే రాగులు, బొబ్బర్లు అంటే అలసందలు. విత్తనాలకు పురుగు పట్టకుండా బూడిద మరియు వేపాకులను కలుపుతారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయం, వావిలాకు కషాయం, పంచగవ్య మొదలైనవి పంటలపై అవసరం మేరకు మాత్రమే చల్లాలి. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లను ఆహార పంటలుగా మన రాష్ట్రంలో పండిస్తున్నారు. పత్తి, జనుము మరియు మిర్చీలను వాణిజ్య పంటలు అని అంటారు. వీటిని కూడా మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వరి రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబ. కంది రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిపి. జొన్న రకాలు పచ్చజొన్నలు, తెల్లజొన్నలు. వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. జొన్న మరియు శనగ వంటి పంటలకు నీరు తక్కువ అవసరమవుతుంది. అందుకే వీటిని ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అని అంటారు. కంది పంటకు 6 నెలల సమయం పడుతుంది. భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అనగా 33% అడవులు ఉండాలి. మన దేశంలో మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. మొక్కలు తమ కోసం మాత్రమే కాకుండా మిగిలిన సమస్త జీవరాశులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్ల చెట్లు, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల చెట్లు, మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు, టేకు వంటి మొక్కలు నాటుకోవాలి. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ వంటి మొక్కలు నాటుకోవాలి. పెద్ద చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయి లేదా వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. డాంబర్ పూసిన కర్రకు చెదలు పట్టవు. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదళ్ళ దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దాదాపు 650 పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసి ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ వనప్రేరణ ఉద్యమాన్ని మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలలో కొనసాగిస్తున్నారు. 2015 బుక్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. 2021 బుక్లో మాత్రం ప్రకాశం జిల్లా లేదు. కొత్త పుస్తకంలో మెదక్ జిల్లాలో వనప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు అనే పాయింట్ మాత్రమే ఉంది. అయితే 15 బుక్లో మాత్రం 2012-13 సంవత్సరంలో మెదక్ జిల్లాలో వనప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు అనేది మెన్షన్ చేయబడింది. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. ఇటీవల హరిత పాఠశాల అవార్డును గడ్డంపల్లి పాఠశాల పొందింది. గడ్డంపల్లి పాఠశాల పొందింది. ఇది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని ఒక పాఠశాల. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారము మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. వనప్రేమి పురస్కారాన్ని ఈ క్రింది సంస్థలలో ఎవరు అందజేస్తారు అనే ప్రశ్న రావచ్చు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నగరాల్లో 67% మంది ప్రజలు జీవిస్తున్నారు. మురుగునీటితో పండించిన ఆకుకూరల్లో విష రసాయన పదార్థాలు అధికంగా ఉంటాయి. కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, దాన్నే షుగర్ అంటారు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. రక్తపోటు, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని నాగులు అంటారు. శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అని అంటారు. ఉదాహరణకి వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, సజ్జలు, సామలు, కొర్రలు, ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడదుంప మొదలైన వాటిలలో శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజ లవణాలు మొదలైనవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. శారీరక పెరుగుదలకు ఉపయోగపడే వాటిని మాంసకృత్తులు లేదా ప్రోటీన్స్ అని అంటారు. ఉదాహరణకు శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి. మన శరీరంలో ఎప్పటికప్పుడు పాత కణాలు చనిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను మరియు పుండ్లను మాన్పడంలో ప్రోటీన్స్ అనే పోషకాలు అవసరం. పప్పు ధాన్యాలలో అధిక శాతంలో మాంసకృత్తులు ఉంటాయి. తక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు
ప్రోటీన్లతో కలిసి శరీర భాగంలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్స్, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. విటమిన్లు మరియు ఖనిజ లవణాలను ఆరోగ్య సంరక్షకాలు అని అంటారు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు మొదలైనవన్నీ కలిగి ఉన్న ఆహారమే సంతులిత ఆహారం లేదా సమతుల ఆహారం. ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి. చదువులోనూ ఆటలల్లోనూ ఎక్కువగా ఉండరు, నీరసంగా ఉంటారు. వెంట్రుకలు పల్చబడతాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రెండింటినీ తీసుకోకపోవడం వల్ల కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి. పొట్ట ఉబ్బినట్లు ఉండి పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మధ్య రకం సైజు టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్స్, 1.5 గ్రాముల ఫైబర్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు, విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ C, విటమిన్ K సమృద్ధిగా ఉంటాయి. టమాటా నుండి 22 కేలరీల శక్తి లభిస్తుంది. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, నూనెలు. పెరుగుదలకు సహాయపడేవి ప్రోటీన్స్. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్స్, ఖనిజ లవణాలు. జొన్న పేలాలు, వేయించిన లేదా ఉడికించిన ఉలవలు, శనగలు, కందులు, అలసందలు, కాల్చిన జొన్న కంకులు, వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాగి లేదా జొన్న రొట్టెలు, దంపుడు బియ్యం అన్నం, జొన్న గట్క, సున్నుండలు, పల్లీ లడ్డూలు, నువ్వుల లడ్డూలు, రాగి సంకటి, కుడుములు మొదలైనవి మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు. శీతల పానీయాలు అనగా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. సాధారణంగా జంక్ ఫుడ్లో ఎక్కువ కేలరీలు అనగా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ద్వారా జ్ఞానం తెలుస్తుంది. కావున వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. అంటే అన్ని అవయవాలలోకెల్లా కళ్ళు ముఖ్యమైనవి అని అర్థం. పాఠశాలల్లో చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా పిల్లల కళ్ళను పరిశీలించి అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇస్తారు. కంటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా వివరిస్తారు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. టీవీని తగిన వెలుతురులో చూడాలి. టీవీని 2.5 మీటర్ల దూరం నుండి చూడాలి. కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థల్మాలజిస్ట్ లేదా కంటి డాక్టరు అని అంటారు. కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడేవి క్యారెట్, బొప్పాయి, పాలకూర మరియు తోటకూర. గుర్తులు, సైగలతో విషయాలను తెలియజేయటాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు. ఇది బధిరులకు మాత్రమే ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్లో ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల తలలోని సున్నిత అవయవాలు దెబ్బతింటాయి. ఇది చాలా ప్రమాదకరమైంది. చెవులోకి నీరు వెళ్ళనివ్వకూడదు. చెవిలో ఆముదం, నూనెలు వేయకూడదు. గబ్బిలం రాత్రిపూట సంచరించే క్షీరదం. అయితే గబ్బిలం చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు
డాక్టర్ను ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు. ముక్కు ద్వారా గాలిని పీల్చడం, వదలడంను శ్వాసించడం అంటారు. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకొనుటను ఉచ్ఛ్వాసము అని, బయటకు వదలడాన్ని నిశ్వాసము అని అంటారు. కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేర్వేరుగా 4 రకాల దంతాలు ఉంటాయి. అవి కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. పరీక్షలో కొరుకు దంతాలు ఎన్ని అని కానీ లేదా నములు దంతాలు ఎన్ని కానీ అని అడిగే అవకాశం ఉంటుంది. వీటి కోసం మనం ఒక సూత్రంగా దీనిని వేసుకున్నాం. కో న వి అనగా కో అంటే కొరుకు దంతాలు, కో అంటే కూర దంతాలు, నా అంటే నములు దంతాలు, వి అంటే విసురు దంతాలు. పైన 4246/4246 అనగా పై దవడలో 4 కొరుకు పనులు, కింది దవడలో 4 కొరుకు పనులు ఉంటాయన్నమాట. అంటే పైన 4 కింద 4 ఉంటాయి కొరుకు దంతాలు. కూర దంతాలు పైన 2 కింద 2 ఉంటాయి. నములు దంతాలు పైన 4 కింద 4, విసురు దంతాలు పైన 6 కింద 6 ఉంటాయి. దీన్ని బట్టి కొరుకు దంతాలు ఎన్ని అని అడిగితే 8 అనేది ఆన్సర్ కరెక్ట్. ఎందుకంటే పైన కింద కలిపి 4 + 4 8 అవుతుంది కాబట్టి కొరుకు దంతాలు 8 అవుతాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలకు మొదటగా వచ్చే దంతాలను పాలదంతాలు అని అంటారు. ఇవి కొన్ని రోజుల తర్వాత ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. ఉత్తరేణి, కానుగ, వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్ పేస్ట్ లేదా పౌడరు, బ్రష్తో దంతాలను తోముకోవాలి. ఇటుక పొడిని కానీ బొగ్గు వంటి గరుక పదార్థాలతో కానీ దంతాలను తోముకోవద్దు. గరుకు పదార్థాలతో దంతాలను తోమడం ద్వారా దంతాలపై ఉండే ఎనామిల్ పొర పాడవుతుంది. దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ లేదా దంత వైద్య నిపుణులు అని అంటారు. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ లేదా చర్మ వ్యాధి నిపుణులు అని అంటారు. శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. అరచేతి వేళ్ల చర్మంపై ఉండే ఎత్తుపల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. ప్రపంచంలో ఏ 2 వేలిముద్రలు ఒకేలా ఉండవు. అలాగే చేతిరేఖలు కూడా ఒకేలా ఉండవు. శ్వాస వ్యవస్థలో ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. శ్వాసనాళం 2గా చీలి ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుంది. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. మనం పీల్చిన గాలి ఛాతీ భాగంలో ఉన్న 2 సంచుల లాంటి నిర్మాణాలైన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తులలో ఉన్న అనేక చిన్న గాలి గదులు ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. గాలి గదుల కూడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. సూక్ష్మ రక్తనాళికలు పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను మరియు నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను పల్మోనాలజిస్ట్ అంటారు. గుండె శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం మనం తీసుకున్న ఆహారాన్ని
శరీరంలోని ప్రతి అవయవానికి తీసుకొని వెళ్తుంది. ఆహారాన్ని మరియు ఆక్సిజన్ను తీసుకెళ్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడటానికి రక్తం ఉపయోగపడుతుంది. పరీక్షలో కింది వాటిలో రక్తానికి సంబంధించి సరైనది కానిది ఎన్నుకోండి అని అడిగినప్పుడు ఆప్షన్స్: ఆహారాన్ని శరీర భాగాలకు చేరవేస్తుంది, కార్బన్ డయాక్సైడ్ను శరీర భాగాలకు చేరవేస్తుంది, ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది, రోగకారకాలపై పోరాడుతుంది అని ఇచ్చినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను శరీర భాగాలకు చేరవేస్తుంది అనే ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ను మాత్రమే చేరవేస్తుంది, కార్బన్ డయాక్సైడ్ను శరీర భాగాలకు చేరవేయదు కాబట్టి ఆన్సర్ సరైనది అవుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. రక్తంలో ఎక్కువగా ఏది ఉంటుంది అన్నప్పుడు ప్లాస్మా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. రక్త కణాలు 3 రకాలు. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడుతాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్, హృద్రోగ నిపుణులు అని అంటారు. నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమ వైపున, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్టభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నుముక ఉంటుంది. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. వెన్నెముకలో వెన్నుపాము ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అని అంటారు. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. 1822వ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికునికి డాక్టర్ బీమాంట్ వైద్యం చేశాడు. అప్పుడు మార్టిన్ వయస్సు 18 సంవత్సరాలు. మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు. డాక్టర్ బీమాంట్ ఉడికించిన 20 చేప ముక్కలను 10 మిల్లీలీటర్ల జీర్ణరసంలో ఉన్న గ్లాసులో ఉంచాడు. కడుపులో సుమారుగా 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ గ్లాసును అదే ఉష్ణోగ్రత వద్ద ఉంచాడు. 5:30 గంటల తర్వాత గ్లాసులోని చేప ముక్కలు కరిగిపోయాయి. మరిగించని పాలు కడుపులో జీర్ణం అవ్వడానికి 2 గంటల 15 నిమిషాల సమయం పట్టింది. అవే మరిగించని పాలు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 45 నిమిషాల సమయం పట్టింది. మరిగించిన పాలు కడుపులో జీర్ణం అవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది. అదే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం అవ్వడానికి 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం అవ్వడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడితే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం అవ్వడానికి 8 గంటల సమయం పట్టింది. సగం ఉడికిన గుడ్డు కడుపులో జీర్ణం అవ్వడానికి 3 గంటల సమయం పడుతుంది. అదే సగం ఉడికిన గుడ్డు జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణం అవ్వడానికి 76 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. చిలకబడ్డ పచ్చిగుడ్డు
కడుపులో జీర్ణమవ్వడానికి 2 గంటల సమయం పడుతుంది. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణమవ్వడానికి 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. పచ్చిగుడ్డు కడుపులో జీర్ణమవ్వడానికి 1 గంట 30 నిమిషాల సమయం పడితే జీర్ణరసాలు ఉన్న గ్లాసులో జీర్ణమవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. పరీక్షలో మరిగించని పాలు కడుపులో ఎన్ని గంటల సమయంలో జీర్ణమవుతాయి అనే ప్రశ్న రావచ్చు. లేదంటే ఇవన్నీ ఇచ్చి జతపరచండి అనే ప్రశ్న కూడా ఇవ్వవచ్చు. కాబట్టి వీటిని కూడా నేర్చుకోవాలి. కడుపులో ఉండే రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. ఆహారం సరిగ్గా తిననప్పుడు, ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు, కడుపులో లేక ఛాతీ భాగంలో మండుతున్నట్లుగా ఉండడాన్ని అసిడిటీ అని అంటారు. టమాటాను తిన్నప్పుడు నోటిలోని లాలాజలంతో కలిసేందుకు 5 నుంచి 30 సెకండ్ల సమయం పడుతుంది. ఆహార నాళం నుండి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లేందుకు 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలిసి చిన్న చిన్న ముక్కలుగా తయారయ్యేందుకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తంలో శోషించబడుతుంది. చిన్న పేగులో ఆహారం 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. సూక్ష్మమైన కణాలుగా మారిన ఆహారం రక్తం ద్వారా శరీర భాగాలకు చేరుతుంది. జీర్ణం కాని ఆహారం నీటితో పెద్ద పేగులోకి వెళ్తుంది. నీరు, ద్రవాలు పెద్ద పేగు నుండి రక్త ప్రవాహంలోకి వెళ్తాయి. పెద్ద పేగులో ఆహారం 8 గంటల నుండి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నీరు రక్తంలోకి తీసుకోబడుతుంది. ఘనరూపంలో ఉండే వ్యర్థాలు వాయువు ద్వారా బయటకు పంపించి వేయబడతాయి. ఆహారం ఎప్పుడూ కడుపు నిండా తీసుకోకూడదు. పొట్ట 25% మేరకు ఖాళీ ఉంచాలి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్సనందించే వైద్యుని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. ఇది పాత పుస్తకాలలో లేదు, 2021లో ప్రచురించబడిన పుస్తకాలలో మాత్రమే ఉంది. మన శరీరంలో నడుము భాగంలో వెనుక వైపున వెన్నెముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. చర్మం కూడా ఒక విసర్జక అవయవం. ఇది చెమట రూపంలో రక్తంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను నెఫ్రాలజిస్ట్ అంటారు. మూత్రపిండాలకు సంబంధించి శస్త్రచికిత్సలను చేసే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటారు. గుర్తుంచుకోండి, వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను నెఫ్రాలజిస్ట్ అని, శస్త్రచికిత్సలు చేసే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటారు. నెఫ్రాలజిస్టు, యూరాలజిస్టు ఇద్దరు కూడా మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్లే. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని నాడులు మెదడుకు పంపుతాయి. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది. మెదడుకు నాడులకు మధ్య వానపాము వారధిలా ఉంటుంది. మెదడు మరియు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు. ఆదిలాబాద్ జిల్లాలో గోండు అనే గిరిజన తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. గోండులు కొండ ప్రాంతాలలో నివసిస్తారు. వీళ్ళు రాళ్లతో కట్టిన గోడలకు మట్టి మందంగా నునుపుగా పోసి ఆ గోడలపై వెదురు బొంగులు, అడవి గడ్డిని ఉపయోగించి గుడిసెలు కట్టుకుంటారు. గుడిసెలే అయినా వంటకు, స్త్రీలకు పూజకు ప్రత్యేకమైన గదులు ఉంటాయి. ఈ గోడలపైన స్త్రీలు రకరకాల మొక్కల నుండి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. గోండులు ఇంటికి వచ్చిన వారికి రకరకాల పండ్లు, పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు. అడవిలో ఎక్కువగా దొరికే పండ్లు చింతపండు,
తేనె వంటి వాటిని సేకరించుకొని వాటిపైనే ఆధారపడి బతుకుతారు. గోండుల గ్రామదేవత అకిపిన్. గోండుల ముఖ్యమైన జాతర నాగోబా. నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేష్లాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. గోండుల యొక్క సాంప్రదాయ నృత్యం గుసాడి. గుసాడి నృత్యంలో భాగంగా నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచులు నివసిస్తూ ఉంటారు. చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు. అడవిలో దొరికే తేనె, వివిధ రకాల పండ్లు, అడవి సీతాఫలం, అడవి మామిడి, కొండ నేరేడు, వివిధ రకాల దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు వంటి వాటిని సేకరించి ఆహారంగా తీసుకుంటారు. చెంచులు ఆహారంగా తీసుకునే పండ్లు ఏవి అనే ప్రశ్న అడగవచ్చు. అడవి సీతాఫలం, అడవి మామిడి, కొండ నేరేడు, ఈ 3 రైట్ ఆన్సర్. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లుగా వేరే ఎవ్వరికీ తెలియదు. చెంచులు జింకలను, అడవి పందులను వేటాడుతారు. కుందేళ్ళు, పిచ్చుకలు వంటి చిన్న జంతువులను ఎప్పుడూ వేటాడరు. చెంచులు జొన్నలు, రాగులు వంటి వాటితో సంకటి చేసుకొని తింటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. చెంచు కుటుంబాలన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటిని పెంటలు అంటారు. ఈ పెంటలను కలిపి గ్రామం అని అంటారు. చెంచులు మాఘమాసంలో లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజలు చేస్తారు. బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని అరకులో, ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని అడవులలో నివసిస్తున్నారు. వీరు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బు అంటే ఏమిటో కూడా తెలియకుండా జీవిస్తున్నారు. బోండా జాతి వారిని బోండో, పోరోజ్ అని కూడా అంటారు. వీళ్ళు మాట్లాడే భాషను రెమో అని అంటారు. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. వారం వారం జరిగే సంతలను హతా అని అంటారు. బోండా జాతి తెగకు చెందిన జనాలు నివసించే ప్రాంతాలకు కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వీరు అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం చేస్తారు. అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని చెట్లను నరికివేసి విత్తనాలు చల్లడానికి అనువుగా తయారు చేస్తారు. అక్కడ 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇలానే మరో ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు. ఇలా చేయడాన్ని పోడు వ్యవసాయం అని అంటారు. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు. వ్యవసాయంలో మాత్రం ఆడవారు కూడా పాల్గొంటారు. బోండా ఆడవాళ్ళు వారం వారం జరిగే సంతలలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. ఈ పద్ధతిని బినిమై ప్రోదా అంటారు. బినిమై ప్రోదా అనగా వస్తు మార్పిడి పద్ధతి అని చెప్పుకోవచ్చు. బోండా ఆడవాళ్ళు శరీరాన్ని జనపనారతో చేసిన బట్టలతో కప్పుకుంటారు. బోండా జాతి స్త్రీలు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ముందుగా జనపనార మొక్కలను సేకరించి దగ్గరలోని వాగులు, వంకలల్లో 2-3 రోజులు నీటిలో నానబెడతారు. ఆ తర్వాత ఆ నానబెట్టిన వాటి నుండి దారాలు తీసి 3 రోజులలో ఎండలో ఆరబెడతారు. అడవిలో మొక్కల నుండి సేకరించిన వివిధ రంగులతో కలిపి ప్రత్యేకమైన మగ్గంలో వీరు నేస్తారు. వీటికి
అందమైన చిన్న చిన్న అద్దాలను కుడతారు. ఫస్ట్ స్టెప్ జనపనార మొక్కలను సేకరించడం, సెకండ్ నీటిలో నానబెట్టడం, తర్వాత వాటి నుంచి దారాలు తీయడం, తర్వాత మగ్గాలలో నేయడం, రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం. ఈ ప్రాసెస్ని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇలా రాసుకొని నేర్చుకుంటే మంచిది. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది. కావున మనం కాగితాన్ని పొదుపుగా ఉపయోగిస్తే చెట్లను కాపాడినట్టే. దయచేసి కాగితాన్ని పొదుపుగా ఉపయోగించండి. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అడవులు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని అడవుల్లో గోండు, కొలామి, ప్రధాన్, తోటి తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాల్లోని అడవుల్లో కోయ తెగతో పాటు కొండరెడ్లు కూడా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. 2015లో ప్రచురితమైన బుక్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో సవర, ఆదివాసి, ఒరియా, కువి, గదబ వంటి తెగల వాళ్ళు ఉన్నారు అని కూడా ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని అడవుల్లో కోయ తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు అని కూడా ఉంది. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు అనగా 21.05% ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం 77,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు అనగా 16.89% ఉన్నాయి. జయశంకర్ జిల్లా అటవీ విస్తీర్ణంలో తెలంగాణలో మొదటి స్థానంలో ఉంది. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువవుతుంది. దీనిని భూగోళం వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. ఒక చెట్టు 660 కేజీల కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటుంది. ఒక చెట్టు 4 మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ను ఇస్తుంది. ఇలాంటి చెట్లను నరికివేయడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. గోదావరి నది ప్రారంభమయ్యే రాష్ట్రం అడిగితే మహారాష్ట్ర. కనుమలు ఏ కనుమలో అంటే పశ్చిమ కనుమలు. ఏ కొండల వద్ద ప్రారంభమవుతుందంటే బ్రహ్మగిరి కొండలు అని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తున్నది. గోదావరి నది నిర్మల్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తున్నది. ఈ ప్రశ్న గతంలోని టెట్లో వచ్చింది. గోదావరి నది ఏ జిల్లాలను వేరు చేస్తుంది అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది, యానాంల వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తున్నది. పులస చేప శాస్త్రీయ నామం హిల్సా ఇలిషా. ఇది సముద్రపు చేప.
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సముద్రం నుండి 1200 కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి జిల్లాలో గుడ్లు పెట్టడానికి వస్తాయి. 2 నెలల్లోపు తిరిగి పిల్లలతో సముద్రాల్లోకి వెళ్తాయి. పులస చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పులస చేప గురించి 2015 పుస్తకంలో మాత్రమే ఉంది. 2020-21లో ప్రచురితమైన పుస్తకంలో దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలలో విహారం చేస్తుంటారు. ఈ లాంచీలను తెలంగాణ టూరిజం శాఖ వారు నడుపుతున్నారు. గోదావరి నదిపై మొదటి డ్యాం గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. జయశంకర్ జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి నీటితో మహారాష్ట్ర, తెలంగాణలో చెరకు, వరి, పత్తి, పొగాకు, మిరప, పండ్ల తోటలు పండుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగాల కంటే ఎక్కువ. మహారాష్ట్రలో త్రయంబకేశ్వర ఆలయం ఉంది. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఇది 12 రోజుల పాటు జరుగుతుంది. పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది. మన రాష్ట్రంలోని బాసరాలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. భారతదేశంలో 2 సరస్వతి ఆలయాలు ఉంటే ఒకటి కాశ్మీర్లో ఉంది, రెండవది తెలంగాణ రాష్ట్రంలోని బాసరాలో ఉంది. బాసరా నిర్మల్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. ఇది హైదరాబాదుకు 205 కిలోమీటర్ల దూరంలో మరియు నిజామాబాదు జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంతనిలో గౌతమీశ్వర దేవాలయం వంటివి గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. కొయ్యబొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది. పరీక్షలో గోదావరి తీరంలో ఉన్న పట్టణాల అని ఇచ్చి పేర్లు ఇవ్వవచ్చు, కాబట్టి వీటిని గుర్తుంచుకోవడం మర్చిపోకండి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపు డెక్క ఆకు నిండుగా పెరగడం వంటివి నదీ కాలుష్యానికి కారణాలుగా అవుతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టలు నిర్మిస్తారు. గాలికి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు ఉంటాయి. మన చుట్టూ గాలి ఒక దుప్పటిలాగా ఆవరించి ఉంది.
ఈ పొరనే వాతావరణం అంటాం. గుర్తులు: ఆకాశం మబ్బులతో ఉంటే మేఘాల్లాగా ఇలాంటి గుర్తు వస్తుంది. ఎండగా ఉంటే మేఘం తెల్లగా ఉండి ఈ గుర్తును ఉపయోగిస్తారు. వర్షం పడితే ఈ గుర్తును, వడగండ్ల వాన పడినప్పుడు ఇలాంటి గుర్తును. బాణం గుర్తు ఇటు సైడు ఉంటే గాలి తూర్పు నుండి పశ్చిమ దిశగా వీస్తున్నట్టు, అలాగే ఇక్కడ సైడు ఉంటే గాలి పడమర నుండి తూర్పు దిశగా వీస్తున్నట్టు. బాణం గుర్తు పైనకి సూచిస్తున్నట్టయితే గాలి దక్షిణం నుండి ఉత్తరం దిశగా వీస్తున్నట్టు. అదే బాణం గుర్తు కింది సైడ్ చూపిస్తూ ఉంటే గాలి ఉత్తరం నుండి దక్షిణం దిశగా వీస్తున్నట్టు. మనకు మామూలుగా పటాలలో, మ్యాపులలో ఉత్తరం ఎప్పుడు పై భాగాన ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని వీటిని గుర్తించుకోవాలి. చలిగా ఉన్నప్పుడు ఈ గుర్తును, ఎండ ప్రకాశవంతంగా ఉంటే సూర్యుడు వెలుగుతున్నట్టు ఈ గుర్తును సూచిస్తారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. వాతావరణాన్ని బట్టి కాలాన్ని 3 రకాలుగా విభజిస్తారు. అవి చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. చలికాలంలో మొక్కలపైన సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉంటాయి. చలికాలం తర్వాత కోయిల కూయడం మొదలు పెడుతుంది. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధిక వేడి ఉంటుంది. ఈ కాలంలోనే మామిడి పండ్లు, ముంజలు లభిస్తాయి. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలికాలం ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో నెమళ్ళు నాట్యమాడుతాయి. భూమిని ఆవరించి ఉండే గాలి పొరను వాతావరణం అంటారు. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజిస్తారు. అవి ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. వాతావరణంలోని ప్రతి అంశము ఈ పొరలో సంభవిస్తాయి. మనం పీల్చే గాలి కూడా ఈ వాతావరణంలోనిదే. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది. కేవలం బుక్లో ట్రోపో ఆవరణం గురించి మాత్రమే ఉంది. అయితే ఈ మిగిలిన ఆవరణాల గురించి ఇలా ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్ పైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. మేఘాలు విస్తరించి ఉన్న పొర ట్రోపో ఆవరణం. మేఘాలు ఎక్కడ ఉంటాయి అంటే ట్రోపో ఆవరణంలో ఉంటాయి. విమానయానానికి అనుకూలమైన పొర స్ట్రాటో ఆవరణం. గుర్తుంచుకోండి, విమానాలు, జెట్ విమానాలు కానీ ఎక్కడ తిరుగుతాయి అంటే స్ట్రాటో ఆవరణంలో తిరుగుతాయి. మీసో ఆవరణంలో ఉష్ణోగ్రత కనిష్ట స్థాయిలో తగ్గుతుంది. ఇందులో మీసో ఆవరణంలో ఉల్కలు మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీసో ఆవరణంలో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, ఉల్కలకు మండే స్వభావం ఉంటుంది. థర్మో ఆవరణంలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రేడియో తరంగాలు విస్తరించి ఉండి పరావర్తనం చెందించబడే ఆవరణం. ఎక్సో ఆవరణంలో కనిష్ట సాంద్రత, కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట పీడనం ఉంటాయి. జస్ట్ మీకు అక్కడ పిక్చర్ ఇవ్వబడింది కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషను పుస్తకంలో లేదు, జస్ట్ పిక్చర్ మాత్రం ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఉష్ణోగ్రతలలోని భేదాలు గాలి కదలటానికి, వాతావరణం ఏర్పడటానికి కారణమవుతాయి. సన్నాయి, మౌతార్గాన్ వంటి సంగీత పరికరాలలోకి గాలి ఊదటంతో శబ్దంలో మార్పులు వస్తాయి. గాలి శబ్దం చేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది. పారాచూట్ వేగంగా కిందికి పడకుండా పారాచూట్లోని బట్టను గాలి ఆపుతుంది. కాబట్టి ఆకాశం నుండి భూమిపైకి దిగేవారు పారాచూట్కు వేలాడుతూ
నెమ్మదిగా భూమిపైకి దిగగలుగుతారు. గాలిమరల ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీనిని పవన విద్యుత్ అని అంటారు. గాలిలో ముఖ్యంగా నత్రజని, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, నీటి ఆవిరి మొదలైనవి ఉంటాయి. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని, ఆ తర్వాత ఎక్కువగా ఉండే వాయువు ఆక్సిజన్, తక్కువగా ఉండే వాయువు కార్బన్ డయాక్సైడ్. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. పొగ తాగిన వారితో పాటు వారు వదిలిన గాలిని పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. సూర్యుడు ఒక నక్షత్రం. ఇది ఒక మండుతున్న అగ్నిగోళం. సౌర వ్యవస్థలోని శక్తి అంతటికీ మూలం సూర్యుడు. సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్ అనగా వరుణుడు, నెప్ట్యూన్ అనగా ఇంద్రుడు అనే 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. పూర్వం ప్లూటోను గ్రహంగా పరిగణించారు. కానీ కొన్ని కారణాల వల్ల శాస్త్రవేత్తలు ప్లూటోను గ్రహంగా పరిగణించడం లేదు. కావున ప్రస్తుతము 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మార్గాన్ని కక్ష అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణం వల్ల రాత్రి పగళ్ళు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. భూభ్రమణానికి 24 గంటల సమయం పడుతుంది. 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరి ఒక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు. భూమి చుట్టూ చంద్రుడు ఒక క్రమమైన పద్ధతిలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రుడికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు. సూర్యుని కాంతి చంద్రుడిపై పడి పరావర్తనం చెందుతుంది. ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యల్ని భద్రతా చర్యలు అని అంటారు. ఇక్కడ భద్రతా చర్యల్లో భాగంగా రోడ్డు భద్రతల గురించి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం 4వ తరగతిలో ప్రస్తావించుకున్నాం కాబట్టి ఇక్కడ వాటిని మెన్షన్ చేయడం లేదు. తమిళనాడులో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి చాలామంది చిన్నారులు మరణించడం జరిగింది. కొంతమంది గాయపడటం కూడా జరిగింది. విద్యుత్ ఉపకరణాలు, గ్యాస్ సిలిండర్ పేలడం వంటి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. అగ్ని ప్రమాద సమయంలో లిఫ్టులు వాడరాదు. అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ ఇంజిన్, అగ్నిమాపక యంత్రం ద్వారా ప్రమాదాన్ని అదుపులోకి తెస్తారు. జాతరలలో చేపట్టే భద్రతా చర్యలు: సురక్షిత మంచినీరు, పార్కింగ్ స్థలం, శుభ్రమైన ఆహార పదార్థాలు, ఆరోగ్య శిబిరం, టాయిలెట్లు, ఫైర్ ఇంజన్లు, పోలీస్ సహాయ కేంద్రం, తొక్కిసలాట లేకుండా ఏర్పాట్లు, బారికేడ్లు, నీటి మడుగు అంటే గుండం దగ్గర మునగకుండా ఏర్పాటు మొదలగు భద్రతకు సంబంధించిన ప్రకటనలు చేయడం. పరీక్షలో ప్రశ్న: జాతరలలో చేపట్టే భద్రతా చర్యల్లో సరైనది అని ఇచ్చి కింది ఆప్షన్లలో ఏవైనా ఇవ్వవచ్చు. అందుకే ఇది కూడా రాయడం జరిగింది. భూమి తీవ్రంగా కుదుపులకు లోనైతే భూకంపం వచ్చింది అంటారు. భూకంపనాలను రిక్టర్ స్కేలుపై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి. మన దేశంలోని మహారాష్ట్రలో లాతూర్ జిల్లాలో
1993లో తీవ్రమైన భూకంపం వచ్చింది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు చేయవలసినవి: ఇంటిలో ఉంటే అటు ఇటు ఎక్కువగా నడవకుండా తొందరగా కదలని వాటి అంటే టేబుల్ లాంటి వాటి కింద తలపై చేతులు పెట్టుకొని కూర్చోవాలి. ఎందుకంటే పైనుంచి ఏదైనా బరువైన వస్తువులు పడ్డా తలకు ఏం కాకుండా ఉండడానికి తలపైన చేతులు పెట్టుకొని టేబుల్ లాంటి వాటి కింద పడుకోవాలి. కిటికీలు, తలుపుల అద్దాలు, గాజు సామాగ్రి వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాలలో ఉండేవారు లిఫ్ట్ ఉపయోగించరాదు. గుర్తుంచుకోండి, అగ్ని ప్రమాదాల సమయంలో కానీ భూకంపం వచ్చినప్పుడు కానీ లిఫ్ట్ మాత్రం ఉపయోగించరాదు. బయట ఉంటే భవనాలు, బ్రిడ్జీలు, చెట్ల వంటి వాటికి దూరంగా వెళ్ళాలి. బస్సు లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే పైన చెప్పిన వాటికి దూరంగా నెమ్మదిగా వాహనాలను నడపాలి. ఎవరికైనా గాయాలు అయ్యి ఉంటే వెంటనే వారికి సహాయం అందించడానికి ప్రయత్నించాలి. మీ పరిసరాలలో చెట్లు, భవనాలు, స్తంభాల వంటివి కూలే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించిన తర్వాతనే వాటి సమీపంలోకి వెళ్ళాలి. ముఖ్యమైనది విద్యుత్ సరఫరాని ఆపివేయాలి. 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు మరియు మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. వరదల సమయంలో క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. అదేవిధంగా ప్రభుత్వం చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయరాదు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాని ఆపివేయాలి. మనకు అత్యవసరమైన వస్తువులను మాత్రం ఇంట్లో పైన భాగంలో పెట్టుకుంటే సరిపోతుంది, లేదా మనతో కొన్ని తీసుకొని వెళ్ళాలి. 104 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు కూడా ఇస్తారు. రోగికి వెంటనే సరైన చికిత్స చేయడంతో పాటు భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే. ప్రథమ చికిత్స చేసే సమయంలో డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ని నేరుగా వాడకూడదు. యాంటీసెప్టిక్ లోషన్లో కొన్ని చుక్కల వాటర్ని కలిపి తర్వాత పత్తితో అద్ది గాయాలను శుభ్రం చేయాలి. గాయం పైన ఆయింట్మెంట్ రాసి గాజ్ గుడ్డతో కట్టాలి. కట్టు జారిపోకుండా పైన ప్లాస్టర్తో అంటించాలి. కమిలిన గాయాల విషయంలో ఆ ప్రాంతంపై ఏదైనా పాలిథిన్ కవర్లో చుట్టి ఉంచిన ఐస్ లేదా మంచుతో కాపడం పెట్టే ప్రయత్నం చేయాలి. అయితే మంచును నేరుగా మాత్రం ఉపయోగించరాదు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్లో సరైన చికిత్సను అందిస్తే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. వేగంగా 1/2 అడుగు లోతులో వచ్చే వరద మనిషిని పడవేయగలదు. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద వల్ల కార్ల వంటి వాహనాలను మోసుకెళ్ళగలదు. 1/2 అడుగు లోతులో వస్తేనేమో మనిషి పడిపోతాడు. 1 అడుగు లోతులో వస్తే కారు వంటివి పడిపోతాయి. అదే 2 అడుగుల లోతు వస్తే ఆ కార్లు కొట్టుకొని పోతాయి ఆ వరద నీటిలో. గుర్తుంచుకోండి. ప్రథమ చికిత్సకు సంబంధించి 3 ప్రాణరక్షణ సూచనలు పాటించాలి. మొదటి ప్రాణరక్షక సూత్రం: రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టి బట్టలు వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులుంటే తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి. రెండవ ప్రాణరక్షక సూత్రం: ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం, యాసిడ్, వాంతుల సందర్భంలో మినహా మిగిలిన సందర్భంలో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. ఫస్ట్ ఊపిరి ఆడుతుందో లేదో చెక్ చేసిన తర్వాత నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. మూడవ ప్రాణరక్షక సూత్రం: గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదురు రొమ్ములపై
అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి అణిగేట్లు నొక్కాలి. బెనికిన గాయాలైనప్పుడు ప్రథమ చికిత్స. బెనికిన గాయంపై ఆయింట్మెంటుతో గట్టిగా రుద్దకూడదు. మనలో చాలామంది చేసే పని గాయాలు అయినప్పుడు బెనికినప్పుడు ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దుతాం, కానీ అలా చేయకూడదు. కాస్త విశ్రాంతి ఇచ్చి పాలిథిన్ కవర్లోని మంచుతో కాపడం పెట్టాలి. మెడికల్ షాప్లో దొరికే క్రేప్ బ్యాండేజీతో కట్టాలి. ఈ కట్టును రాత్రి వేళల్లో విప్పాలి. గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి. కాలిన గాయాలైనప్పుడు కాలిన ప్రాంతాన్ని చల్లని నీటిలో లేదా ధారగా వచ్చే నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. అరచేయి మందంలోపు గాయమైతేనే ఆయింట్మెంట్ పెట్టాలి. గుర్తుంచుకోవాల్సిన విషయము, ఎప్పుడూ కాలిన బొబ్బల్ని చిదపరాదు. కాలిన గాయాన్ని బ్యాండేజీ గుడ్డతో కట్టరాదు, రుద్దరాదు, ఐస్ కూడా పెట్టరాదు. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలికి మంటలు ఇంకా ఎక్కువ అవుతాయి. అలాంటి సమయంలో SDR నియమం పాటించాలి. S అంటే స్టాప్, ఆగండి. D అంటే డ్రాప్, కింద పడిపోండి. R అంటే రోల్, అటు ఇటు దొర్లండి. అనగా మనకు మంటలు అంటుకున్నప్పుడు ఆగి కింద పడి అటు ఇటు దొర్లాలి. అప్పుడు మనకు అంటుకున్న మంటలు ఆరిపోయే అవకాశం ఉంటుంది. పాయిజన్స్ లేదా విషం తీసుకున్న సందర్భంలో విష తీవ్రతను తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వాంతులు మాత్రం చేయించకూడదు. స్పృహ తప్పిపోనివ్వకుండా చూసుకోవాలి. స్పృహ తప్పిపోయినప్పుడు వ్యక్తిని ప్రక్కన తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వెళ్ళకిలా పడుకోబెట్టి తీసుకెళ్తే నాలుక గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెళ్ళకిలా పడుకోబెట్టరాదు. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీలో నొప్పితో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు వచ్చిందని చెప్పవచ్చు. చెమట కారడం, కడుపులో వికారం, ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు దాన్ని గుండెపోటుగా పరిగణలోకి తీసుకోవాలి. ఆ సమయంలో మందులు లేకుంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కూర్చోబెట్టి మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టడం కానీ, నడిపించడం కానీ, నిల్చోబెట్టడం కానీ చేయకూడదు. గుండె ఆగిపోయిన సమయంలో ప్రథమ చికిత్స. గుండెపోటు వచ్చినప్పుడు కానీ, కరెంట్ షాక్ కొట్టినప్పుడు కానీ, ఇంకేవైనా కారణాల వల్ల గుండె ఆగిపోయినప్పుడు ఆ సమయంలో మనం అక్కడే ఉంటే చేసే ప్రక్రియను CPR అని అంటారు. C అంటే కార్డియో అంటే గుండె, P అంటే పల్మనరీ అనగా ఊపిరితిత్తులు, R అంటే రిససెప్టేషన్ లేదా రీస్టార్ట్ అనగా తిరిగి స్టార్ట్ చేయడం. గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతీ మధ్య ఎముక అంతమైన చోటి నుండి 2 నుంచి 3 అంగుళాల పైన మీ అరచేతితో అదిమిపెట్టి మీ చేతిని నిటారుగా ఉండేట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి. తర్వాత నోటి నుంచి నోటి ద్వారా 2 కృత్రిమ శ్వాసల్ని ఊపిరితిత్తుల్లోకి పంపించాలి. ఇలా 30 సార్లు ఒత్తిడి కలిగిస్తూ 2 కృత్రిమ శ్వాసల్ని పంపిస్తూ నిమిషానికి 3 సార్లు చేయాలి. 30:2 × 3 అంటే 30 అంటే ఒత్తిడి, 2 అంటే కృత్రిమ శ్వాస, 3 అంటే నిమిషానికి 3 టైమ్స్ చేయడం అన్నమాట. ఈ విధంగా ఉంచి 30 సార్లు ఒత్తిడిని కలిగించాలి. కృత్రిమ శ్వాసను అందించే సమయంలో ముక్కు రంధ్రాలను మూయడం, గెడ్డాన్ని పైకెత్తడం మర్చిపోవద్దు. ఎముకలు విరిగినప్పుడు ప్రథమ చికిత్స. ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కుక్క కాటుకు గురైనప్పుడు ప్రథమ చికిత్స. కుక్క, కోతి, పిల్లి, సుందిలిక
ఏవి కరిచినా ఆ ప్రాంతాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి. ఆ గాయాన్ని బ్యాండేజీ క్లాత్తో మూయడం కానీ కుట్టు వేయడం కానీ చేయకూడదు. గుర్తుంచుకోండి, బ్యాండేజీ క్లాత్తో మూయడం కానీ కుట్టు వేయడం కానీ అస్సలు చేయకూడదు. పాము కాటికి గురైనప్పుడు ప్రథమ చికిత్స. పాము కాటికి గురైన సమయంలో మరణించడానికి కారణం 90% భయం. కావున మనం వాళ్ళకి ధైర్యాన్ని అందించాలి. కాటు వేసిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా స్పృహ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స. వడదెబ్బ తగిలినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే విపరీతమైన జ్వరం ఉండి ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, బాగా తలనొప్పి వంటివి ఉంటాయి. అయితే అలాంటి వ్యక్తికి నీళ్లు తాగించడం లాంటివి చెయ్యొద్దు. ఫస్ట్ శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత ORS ద్రావణం లేదా ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి. ORS అనగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అని గుర్తుంచుకోవాలి. కంట్లో రసాయనాలు పడినప్పుడు ప్రథమ చికిత్స. ఏ కంట్లో అయితే రసాయనం పడిందో ఆ కన్నును మరొక కన్నుకు ఇబ్బంది కలగకుండా ఎటువైపు రసాయనం పడిందో అటువైపు ఉంచి ప్రవహించే నీళ్ళ కింద ఆ రసాయనం పోయేదాకా కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు కన్నును ఉంచాలి. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ప్రథమ చికిత్స. పడిపోయిన వ్యక్తిని కాళ్ళను ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంది. అయితే పడిపోయిన వ్యక్తికి మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. కాళ్ళను పైకి ఎత్తినప్పుడు రక్త ప్రసరణ మెదడుకు అందుతుంది కాబట్టి వాళ్ళు లేచి కూర్చునే అవకాశం ఉంటుంది. స్పృహ తప్పడం వేరు, కళ్ళు తిరగడం వేరు అనేవి గుర్తుంచుకోవాలి. వీటికి వేరువేరు ప్రథమ చికిత్సలు ఉంటాయి. పక్షవాతాన్ని ఎలా గుర్తుపట్టాలి? మన ఇంట్లో ఎవరికైనా బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకు ఒళ్ళు తిరగడం కానీ తిమ్మిరిగా ఉండడం కానీ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని నవ్వమని చెప్పాలి. నవ్వినప్పుడు మూతి వంకరగా ఉండి సరిగ్గా మాట్లాడలేకపోతుంటే మరియు చేతులు ఎత్తలేకపోతుంటే దాన్ని పక్షవాతంగా చెప్పవచ్చు. అలాంటి సమయంలో గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. గొంతులో ఏదైనా అడ్డుపడినప్పుడు ఆ వ్యక్తిని ముందరికి వంగమని చెప్పి వీపుపై 4 నుంచి 5 సార్లు చరచాలి. అలా చరిచినప్పుడు దగ్గమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా బయటకు రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తూ ఆ వస్తువు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తస్రావం తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమిపెట్టి గుండె కంటే ఎత్తుగా ఉంచాలి. అప్పుడు రక్తస్రావం ఆగిపోతుంది. కానీ అధిక రక్తస్రావం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ముక్కులో నుంచి రక్తస్రావం వచ్చినప్పుడు తలను ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా ఒత్తి పట్టాలి. అప్పుడు రక్తం కారడం ఆగిపోతుంది. బీపీ ఉన్న వాళ్లకు 5 నుంచి 10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్లకు బీపీ అనేది సేఫ్టీ వాల్వ్గా పనిచేస్తుంది. కాబట్టి వీళ్లకు ఎలాంటి ప్రథమ చికిత్స చేయవలసిన అవసరం లేదు. కరెంట్ షాక్ కొట్టినప్పుడు మొదలు స్విచ్ ఆఫ్ చేయాలి. ప్లగ్గును తీసేయాలి. ఆ కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తి గడ్డాన్ని పైకెత్తాలి. అలాంటి సమయంలో శ్వాస ఆడి వ్యక్తి బ్రతికే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ సమయంలో CPR నియమం పాటించాలి. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆ CPR నియమం పాటిస్తే వ్యక్తికి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయరాదు. శుభ్రపరచని బ్లేడు మరియు చాకు లాంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం వంటి రోగాలు రావచ్చు. 108 నెంబరు ఉచితంగా లభించే సేవ. 108 నెంబర్కు ఫోన్ చేస్తే వారు అవసరమైతే ఫైర్ ఇంజిన్, అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందిస్తారు.
లేకపోతే సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారిని సంప్రదించాలి. ప్రథమ చికిత్స పైన మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించేవారు. రామగిరి కిలా పెద్దపల్లి జిల్లాలో ఉంది. వనపర్తి కోట వనపర్తి జిల్లాలో ఉంది. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండేవి, అందుకే ఆ ఊరికి వనపర్తి అనే పేరు వచ్చింది. వనపర్తి హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓరుగల్లును కాకతీయులు నిర్మించారు. ఓరుగల్లు వరంగల్ జిల్లాలో ఉంది. గద్వాల కోట జోగులాంబ జిల్లాలో ఉంది. గద్వాల కోటను సోమనాద్రి గారు నిర్మించారు. గోల్కొండ కోటను కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇది హైదరాబాదులో ఉంది. రాచకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. దీనిని రేచర్ల సింగమనాయుడు నిర్మించాడు. దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉంది. దీనిని కామినేని వంశస్థులు నిర్మించారు. భువనగిరి కోట యాదాద్రి జిల్లాలో ఉంది. దీన్ని త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. దీనిని రేచర్ల పద్మనాయకుడు నిర్మించాడు. ఖమ్మం కిలా ఖమ్మం జిల్లాలో ఉంది. నిర్మించిన వారు కాకతీయ రాజులు. మెదక్ కోట మెదక్ జిల్లాలో ఉంది. దీనిని ప్రతాపరుద్రుడు నిర్మించాడు. ఫలక్నుమాను సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. ఇది హైదరాబాద్లో ఉంది. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. ఇతడు క్రీస్తుశకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవారు. తర్వాత పాతపల్లికి దగ్గరలోని సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకు మార్చారు. అప్పటి నుంచి సూగూరును సూగూరు సంస్థానంగా పిలవడం మొదలుపెట్టారు. సూగూరు సంస్థానం గోల్కొండ సుల్తాన్లకు లోబడి సామంత రాజ్యంగా ఉండేది. ఆనాడు గోల్కొండను సుల్తాన్ కులీ కుతుబ్ షా పాలిస్తుండేవారు. వనపర్తి సంస్థాన రాజధానులు పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగాపురం, వనపర్తి. చివరగా వనపర్తిలోనే రాజధానిగా పరిపాలించారు. సంస్థానము ఇండియన్ యూనియన్లో విలీనమయ్యేంత వరకు వనపర్తి రాజధానిగానే ఉంది. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవారు. రెడ్డి రాజులలో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తుశకం 1807లో శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. వనపర్తిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించిన రెడ్డిరాజు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోవాలి రామకృష్ణారావు. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తుశకం 1510 నుండి క్రీస్తుశకం 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. ఈ 15 తరాలలో 17 మంది రాజులు, 6 రాణులు పరిపాలించారు. సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలుగా పిలిచేవారు. పూర్వం చెరువులను సముద్రాలు అని పిలిచేవారు. సప్త సముద్రాలు: శంకర సముద్రం కానాయిపల్లిలో ఉంది. రంగసముద్రం శ్రీరంగపురంలో ఉంది. వీరసముద్రం తాటిపాములలో ఉంది. మహబూపాల్ సముద్రం పెబ్బేరులో ఉంది. కృష్ణా సముద్రం సంకిరెడ్డిపల్లిలో ఉంది. గోపాల సముద్రం వెల్టూరులో ఉంది. రామసముద్రం రాయన్పేటలో ఉంది. గత టెట్టు పరీక్షలో వీటిపైన ఒక ప్రశ్న రావడం జరిగింది. వీటిని గుర్తుంచుకోవడానికి నేను ఒక ఇంటిని చెప్తాను చూడండి. శంకర సముద్రం అన్నప్పుడు మొదటి అక్షరం షా,
కానాయిపల్లి అన్నప్పుడు మొదటి అక్షరం కా, కాబట్టి శక రశ్రీ వీత మపే కృసం గోవే రారా అనేది ఇంట్. ఈ దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది, మనకు ఏది ఎక్కడుంది అనేది తెలిసిపోతుంది. శకారశ్రీ వీతామపే కృసం గోవే రారా. దీని ప్రకారం ఏ సముద్రం ఏ ఊర్లో ఉంది అనేది ఈజీగా మనము గుర్తుంచుకోవచ్చు. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళాసాగర్ను నిర్మించారు. సరళాసాగర్ ప్రత్యేకత ఏమిటంటే చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీనిని సైఫాన్ సిస్టమ్ అంటారు. ఈ సైఫాన్ సిస్టమ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువులలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందింది ఈ సరళాసాగర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశాడు. దేశంలో చివరిగా విలీనం అయ్యింది నిజాం సంస్థానం. రెడ్డి రాజులు నిర్మించిన భవనాల గోడలకు పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. జర్మనీ నుండి సామాగ్రిని కళాకారులను తెప్పించి వీటిని రూపొందించారు. రెడ్డి రాజులు సంగీతం, నాట్యం, హస్తకళలను కూడా ప్రోత్సహించారు. బహిరి గోపాలరావు గారు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాలలోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగపురంలో శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుతున్నది. రెడ్డి ప్రభువులలో బహిరి గోపాలరావు 8 భాషలలో పాండిత్యం ఉండడం వలన ఆయనను అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. పావురం రంగాచార్యులు శతాధిక గ్రంథకర్త. ఇతడు తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నారు. కడుకుంట్ల పాపశాస్త్రి భ్రమరాంబికా సంవాదంను రచించారు. పూర్వం టెట్ పరీక్షల్లో ఈ ప్రశ్నను అడగడం జరిగింది. భ్రమరాంబికా సంవాదంను రచించింది ఎవరు అని. కడుకుంట్ల పాపశాస్త్రి. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం అనే గ్రంథాలను రాశాడు. ఎగ్జామ్లో వనపర్తి సంస్థానంలోని కవులు కానివారు ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వీరిని గుర్తుంచుకోవాలి. రెడ్డి ప్రభువులు సంస్థానంను 3 భాగాలుగా విభజించారు. అవి సూగూరు సంస్థానం, వనపర్తి సంస్థానం, కేశంపేట ప్రాంతం. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతినిచ్చాడు. ఈ నాణేలను వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటిని సూగూరు సిక్కాలు అని అనేవారు. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను రెడ్డి రాజుల సైన్యం సురక్షితంగా కాపాడుతూ ఉండేది. పనులు జరగడానికి, వాహనాలు నడవడానికి లేదా వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. తరిగిపోయే శక్తి వనరులు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు, నీరు మొదలైనవి. వీటిని వినియోగించడం వల్ల ఇవి తరిగిపోతాయి, కాబట్టి వీటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు. తరగని శక్తి వనరులు గాలి, సూర్యకిరణాలు. పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి. వంట చెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోల్, డీజిల్ మొదలైనవి ఇంధనాలు. సహజ వాయువును పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తారు. దీనిని గోబర్ గ్యాస్ అంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్తు జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతున్నది. దీనికి బొగ్గు, నీరు ప్రధానమైన వనరులు. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై
పడినప్పుడు అవి వేడెక్కి విద్యుత్ను బ్యాటరీలో నిల్వ ఉంచుకుంటుంది. వీధి దీపం, ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటర్, సోలార్ హీటర్, సోలార్ కార్ మొదలైనవి సౌరశక్తితో వెలిగేవి. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. సైకిల్ నడుస్తున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్ను పవన విద్యుత్ అంటారు. దీనిని లైట్లు, ఫ్యాన్లు, యంత్రాలు మొదలైన విద్యుత్ పరికరాలు పనిచేయడానికి ఉపయోగించవచ్చు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్ను తయారు చేస్తున్నాయి. నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను జల విద్యుత్ అంటారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లలోని నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్ను ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. ఈ విధంగా నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరితో టర్బైన్లను తిప్పి కూడా విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. దీనిని థర్మల్ విద్యుత్ అని అంటారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలో వైశాల్యపరంగా మొదటి స్థానంలో రష్యా, 2వ స్థానంలో కెనడా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 5వ స్థానంలో బ్రెజిల్, 6వ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. గత టెట్ పరీక్షలలో వైశాల్యపరంగా భారతదేశం కంటే చిన్న దేశం ఏది అని అడిగి ఆప్షన్స్ అర్జెంటీనా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా అని ఇవ్వడం జరిగింది. మనకు ముందున్నవి ఏవో తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఆన్సర్ అర్జెంటీనా రైట్ ఆన్సర్ అవుతుంది. భారతదేశానికి మధ్యగా వింధ్య, సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని అంటారు. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. వేదాలకు, ఉపనిషత్తులకు, ఇతిహాసాలకు పుట్టినిల్లు మన దేశం. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, యోగ, వైద్య శాస్త్రాలలో అద్భుతమైన జ్ఞాన సంపదను ప్రపంచానికి అందజేశారు. రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, వివిధ స్వరూపాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనంతో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నొందింది. భారతదేశం నైసర్గిక మండలాలు. మన దేశంలో భౌగోళికంగా 6 మండలాలు ఉన్నాయి. తూర్పు భారతదేశము బీహార్, జార్ఖండ్, ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్. పశ్చిమ భారతదేశము గుజరాత్, గోవా, మహారాష్ట్ర మరియు రాజస్థాన్. ఉత్తర భారతదేశము జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. మనం ఉండే ప్రాంతం దక్షిణ భారతదేశం కిందికి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ,
త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఎగ్జామ్లో ఈశాన్య రాష్ట్రాలకు చెందినది కాదు అని అడిగి ప్రశ్న ఇచ్చి కింద ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అవుతుంది. పశ్చిమ బెంగాల్ కూడా అటు సైడే ఉంటుంది కాబట్టి మనకు ఏది అనేది డౌట్ వస్తుంది కాబట్టి పశ్చిమ బెంగాల్ అనేది తూర్పు భారతదేశానికి చెందిందని గుర్తుంచుకోవాలి. ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఖండాలలో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. భారతదేశంలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు, ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. ఇక్కడ పుట్టిన గంగా నది ఇండియా, నేపాల్ దేశాలలో ప్రవహిస్తుంది. భూమిపై ఉన్న విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్, శ్రీలంక కూడా ద్వీపమే. 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పము అంటారు. ఉదాహరణకు భారతదేశం. దేశ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. న్యూఢిల్లీకి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని ప్రశ్న వచ్చి ఏ దేశ రాజధాని, బి కేంద్రపాలిత ప్రాంతం అని ఇచ్చి ఏబి సరైనవే, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏది కాదు అనేది ఇస్తాడు. అలాంటప్పుడు ఏబీలు సరైనవే అనేది ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. సుమారు 75% భూ ఉపరితలం జలంతో కప్పబడి ఉంటుంది. సూర్యకిరణాల వేడి వల్ల మొక్కల నుండి, సరస్సుల నుండి, సముద్రాల నుండి నీరు ఆవిరి అవుతుంది. అలా ఆవిరైన నీరు మేఘాల రూపంలో ఉంటుంది. అక్కడి నుంచి వర్షం కురిసి తిరిగి సరస్సులలోకి, సముద్రాలలోకి నీరు చేరుతుంది. మళ్ళీ తిరిగి మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. దీనిని నీటి చక్రం అని అంటారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన ఉన్న అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. సముద్ర జలాలలో అత్యధికంగా సోడియం క్లోరైడ్, సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్రపు జలాలలో సుమారు 96% నీరు ఉంటే మిగిలిన 4%లో లవణాలు, ఇతర కరగని ఘనపదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు
మన దేశానికి మొదటి రాష్ట్రపతి. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటాము. మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం లేని దేశం బ్రిటన్. రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు గోపాలస్వామి అయ్యంగారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, కెఎం మున్షి, సయ్యద్ మహ్మద్ సాదులా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగానికి ప్రవేశిక గుండె వంటిది, ఆత్మ వంటిది అని చెప్తారు. ప్రవేశికను ఉపోద్ఘాతము, పరిచయము అని కూడా అంటారు. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. 1976వ సంవత్సరంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా సెక్షన్ 2 కింద సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్రం అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. మరియు జాతీయ సమైక్యత అనే పదాన్ని కూడా చేర్చడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు ఉంది. భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. అందులో మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. సర్వసత్తాకము అనగా మన దేశానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకునే అధికారం మనకు మాత్రమే ఉంటుంది. ఇతర దేశాల జోక్యం ఉండదు. సామ్యవాదం అనగా దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి. ఎలాంటి వివక్షత లేకుండా అందరూ అన్ని సౌకర్యాలను సమానంగా పొందడం సామ్యవాదం అవుతుంది. మనం మనకున్న దాన్ని అందరితో పంచుకోవాలి. అందరూ బడికి వెళ్ళగలగాలి. ప్రతి ఒక్కరికి సరిపోయినంత ఆహారం ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా జీవించాలి. అందరికీ సురక్షితమైన ఇల్లు ఉండాలి. అందరికీ వైద్యులు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ సామ్యవాదం కిందికి వస్తాయి. లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. అనగా ప్రభుత్వం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యతను ఇవ్వదు. భారతదేశంలో 80% మంది హిందువులు, ముస్లింలు 13%, క్రైస్తవులు 2% ఉన్నారు. ఇతరులు అనగా సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఏ మతాన్ని విశ్వసించని వారు కూడా ఉన్నారు. ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అనగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అని అర్థం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలను పాలిస్తారు. ఇక్కడ రాజులు, రాణులు, రాజరికాలు ఉండవు.
పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ అని 2 సభలు ఉంటాయి. లోక్సభకు 543 మందిని పార్లమెంట్ సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 సభ్యులను నామినేట్ చేస్తారు. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545. రాజ్యసభకు 233 మంది సభ్యులను ఎన్నుకుంటారు. 12 మందిని నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. మొత్తం సభ్యుల సంఖ్య 245. పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790. దేశంలో లాగే మన రాష్ట్రంలో కూడా 2 సభలు ఉన్నాయి. అందులో ఒకటి శాసనసభ అయితే రెండవది శాసన మండలి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. వీరిని శాసనసభ్యులు అనగా ఎమ్మెల్యే అని అంటారు. శాసన మండలికి 40 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని శాసన మండలి సభ్యులు లేదా ఎమ్మెల్సీలు అని అంటారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. సౌభ్రాతృత్వం అనగా సోదరభావం. భారతీయులందరూ ఒక కుటుంబంలోని వ్యక్తుల వలె ఆప్యాయతతో అన్నదమ్ములు అక్కచెల్లెల వలె మెలగాలి. దీన్ని సౌభ్రాతృత్వం అని అంటారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు 26 నవంబర్ 1949 నాడు ఆమోదం తెలిపింది. 1950 జనవరి 24 నాడు రాజ్యాంగ సభ సభ్యులందరూ సంతకం చేశారు. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగంను అనుసరించి మనల్ని మనం పరిపాలించుకుంటున్నాం. రాజ్యాంగంను ఆమోదించింది మాత్రం 1949 నవంబర్ 26. గుర్తుంచుకోండి. ఆమోదించింది ఒక డేట్ ఉంది, సంతకం చేసింది ఒక డేట్ ఉంది, అనుసరిస్తుంది ఇంకో డేట్ ఉంది. భారత రాజ్యాంగం మనకు హక్కులను బాధ్యతలను కల్పించింది. పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఓటు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు, విద్యను పొందే హక్కు మొదలైన హక్కులను కల్పించడం జరిగింది. హక్కుల గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో బాధ్యతలను నిర్వర్తించడం కూడా అంతకంటే ఇంపార్టెంట్. ప్రాథమిక బాధ్యతలు: రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించుట, జాతీయ పోరాటానికి, స్వాతంత్ర్యం సంపార్జనకు దోహదపడిన ఉదాత్త ఆశయాలను గౌరవించుట, భారతదేశపు ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుట, దేశాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడుట, మత, భాష, ప్రాంతీయ వర్గ వైషమ్యాలు లేకుండా దేశ ప్రజలందరిలోనూ ప్రశాంతత వాతావరణం కలుగజేయడం, స్త్రీల గౌరవానికి భంగం కలిగించే విధానాలను అంతమొందించుట, దేశ సంస్కృతిని కాపాడుట, సహజ పరిసరాలు, అడవులు, సరస్సులు, నదులు, వన్యమృగాలను పరిరక్షించి అభివృద్ధి పరచుట, శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణా ధోరణిని, సంస్కరణను అభివృద్ధిపరచుట, ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట, జాతి సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగతంగా సమిష్టిగా కృషి సల్పుట మొదలైనవన్నీ ప్రాథమిక బాధ్యతలు. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులో విషజ్వరం వచ్చి కంటి చూపు, నోటి మాట పోయాయి. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడటం కూడా నేర్చుకుంది. హెలెన్ కెల్లర్ 33 సంవత్సరాల వయసు నుండి ప్రత్యేక అవసరాలు గల వారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది.
88 సంవత్సరాల వయసులో హెలెన్ కెల్లర్ పరమపదించింది. బాలలకు ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయి. అవి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు లేదా పాల్గొనే హక్కు. ఇవి ప్రధానమైన హక్కులు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే హక్కు, పరిశుభ్రమైన తాగునీటి హక్కు, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండే హక్కు, సంఘంగా నిర్వహించుకునే హక్కు, కోరుకున్న పేరు కలిగి ఉండే హక్కు, పోషకాహారం పొందే హక్కు, జీవించే హక్కు, లైంగిక, మానసికంగా కానీ శారీరకంగా కానీ లైంగిక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు, జాతీయతను కలిగి ఉండే హక్కు, సామాజిక భద్రత పొందే హక్కు, వినోదం పొందే హక్కు, నాణ్యమైన ఉచిత విద్య పొందే హక్కు, విశ్రాంతి పొందే హక్కు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు, ప్రేమ ఆప్యాయతలను పొందే హక్కు, ఆడుకునే హక్కు, శారీరక ఆర్థిక దోపిడీ నుండి విముక్తి పొందే హక్కు, అవమానం నుండి రక్షణ పొందే హక్కు, ప్రశంసలు పొందే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, మనిషిగా గుర్తింపు పొందే హక్కు, హింస నుండి రక్షణ పొందే హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు, యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు, సమాచారం పొందే హక్కు, స్వేచ్ఛగా ఆలోచించే హక్కు, ప్రేమ స్నేహాన్ని కలిగి ఉండే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఆత్మసాక్షిగా ప్రవర్తించే హక్కు, సామాజిక సమానత్వపు హక్కు, వివక్షతల నుండి విముక్తి పొందే హక్కు మొదలైన హక్కులు బాలలకు కలిగి ఉంటాయి. గత టెట్ పరీక్షలో కింది వాటిలో బాలలు పొందలేని హక్కు ఏది అనే ప్రశ్న వచ్చింది. ఆప్షన్స్: ఉపాధి పొందే హక్కు, యుద్ధం నుండి రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు అని ఇవ్వటం జరిగింది. ఇందులో ఉపాధి పొందే హక్కు బాలల హక్కు కాదు. కావున ఆన్సర్ ఉపాధి పొందే హక్కు అవుతుంది. సుమారు 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. ఇందులో ఆ ఆవాస ప్రాంతంలోని బాలలు సభ్యులుగా ఉంటారు. బాలల పార్లమెంటులో విద్య, ఆరోగ్యం, బాలల సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలతో ప్రతి వారం సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించాలి. కేరళలో 2722 బాలల పార్లమెంటులో 6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలల హక్కులకు భంగం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 1800-425-3525 నెంబర్కు ఫోన్ చేసి వివరాలు చెబితే తగిన చర్యలు తీసుకుంటారు. ఇది ఉచిత సర్వీస్. ఇది హైదరాబాదులోని సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉంది. భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2012 POCSOను రూపొందించింది. POCSO అనగా ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. చైల్డ్ హెల్ప్ లైన్ గురించి మనం 4th క్లాస్లో చెప్పుకున్నాము. కావున ఇక్కడ దాని గురించి ప్రస్తావించడం జరగలేదు. గత టెట్ పరీక్షలో దాదాపుగా 16 ప్రశ్నలు 3 నుంచి 5వ తరగతి వరకు ఇవ్వటం జరిగింది. అందులో 5వ తరగతి నుంచి మాత్రమే ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి చిన్న తరగతిలోని పాఠ్యాంశాలను నెగ్లెక్ట్ చేయడం
అంత మంచిది కాదు. 24 మార్క్స్ కంటెంట్కు ఉంటే అందులో 16 మార్క్స్ 3rd to 5th క్లాస్ వరకు వచ్చినాయంటే మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి.